సో హాయ్ అండి. సో ఈ వీడియోలో మీరు చాలామంది నాకు లిటరల్‌గా కామెంట్ చేసి అడిగేది ఆల్గో ట్రేడింగ్ గురించండి. సో ఆల్గో అని అడిగారు. చాలామంది అడిగారు. సో ఈ వీడియో మొత్తం మీరు ఎండ్ వరకు చూడండి. నీకు ఆల్గో జెడ్ ఏ టు జెడ్ మొత్తం నేను చెప్తా. అసలు ఆల్గోస్ ఎలా పనిచేస్తాయి? ఏ ప్లాట్‌ఫామ్ యూజ్ చేయాలి? స్కామ్స్ ఎలా ఉంటాయి? ఆల్గో రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తా. ఈ వీడియో చూసాక మళ్ళీ నీకు వేరే వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్గోలో ఎన్ని టైప్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తా. ఓకే. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి. బెల్ ఐకాన్ ఉన్నది ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. ముందు మార్కెట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఆల్గో ట్రేడింగ్ అంటే మీరు ఫస్ట్ నార్మల్గా అందరికీ వచ్చేది ఆల్గో ట్రేడింగ్ అంటే ఏదో డబ్బులు పెడితే ఈజీగా మనం ఏం చేయకుండా ఆల్గో మొత్తం చేసేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి అని ఒక థాట్ ఉంది. ఫస్ట్ ఆల్గోలో ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా తెలుసుకోండి. స్కామ్లు ఏంటో తెలుసుకోండి. ఏ టైప్లో పెడితే డబ్బులు వస్తాయో తెలుసుకోండి, పోతాయో కూడా తెలుసుకోండి. అన్నీ తెలుసుకుంటేనే అప్పుడు ఆల్గో ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్లో కూడా మనకు ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, క్యాష్, మళ్ళీ స్టాక్స్లో స్టాక్ ఆప్షన్స్, క్రిప్టో, ఇవన్నీ కమ్యూడిటీస్ ఇవన్నీ ఉన్నాయా? ఇన్ని రకాలు ఉన్నాయా? ఆల్గోలో కూడా అన్ని రకాలే ఉన్నాయి. డిఫరెంట్ మోడల్. సో అవన్నీ తెలుసుకోవాలి. ఏది బెటరో తెలుసుకోవాలి. ఏది వాడితే మనకు మంచి రిటర్న్ వస్తుందో తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసి మీరు వాడాలి తప్ప ఎలా పడితే అలా కాదు. ఓకే. ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడైనా సపోజ్ ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గర ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఉంది. ఫస్ట్ స్కామ్ గురించి చెప్తున్నా. వీఆర్ గివింగ్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఆల్గో ట్రేడింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్గో ట్రేడింగ్ చేస్తారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఏం చెప్తారంటే ఎనీవన్, హిందీలో ఎక్కువ జరుగుతాయి ఇవన్నీ. సో ఆల్గో ట్రేడింగ్ చేస్తారు. మీరు వాళ్ళకి అడిగితే వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్, మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ మీరు మాకు పే చేస్తే ఆ సాఫ్ట్వేర్ మీకు పంపిస్తాం. దాని తర్వాత మేమే అన్నీ సెట్ చేసి ఇస్తాం. మీరు జస్ట్ ట్రేడ్ చేయాలి అని చెప్తారు. దయచేసి ఎలాంటి సాఫ్ట్వేర్లు మీరు ఇన్స్టాల్ చేసుకోకండి, ఎలాంటి సాఫ్ట్వేర్లు కొనకండి. మీరు డబ్బులు ఇచ్చి కొంటారు, ఇన్స్టాల్ చేస్తారు. ఫస్ట్ ఒక్క థ్రెట్ ఏముంటుంది? ఆ సాఫ్ట్వేర్లో వైరస్ పంపించిన, ఆ సాఫ్ట్వేర్లో మాల్వేర్స్ పంపించిన మీ అకౌంట్లో మీ అన్ని డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఇది ఫస్ట్ థ్రెట్, నమ్మలేం. ఒకవేళ పోనీ అలా పంపించలేదు, సెకండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్కువ రోజులు పనిచేయదు. ఓ నెల 15 రోజుల తర్వాత మరి అంతే. మీరు తీసుకున్న నెల 15 రోజులు 2 నెలల తర్వాత పనిచేయదు. ఆ సాఫ్ట్వేర్లో 5,000 10,000కి కొనుక్కొని వాళ్ళు మీకు ఎక్కువ అమ్ముతారు. సో ఇలాంటివి జాగ్రత్త. సో హౌ టు బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ అని కొడితే ఇలాంటి సాఫ్ట్వేర్లు వస్తాయి. స్ట్రాటజీ బిల్డర్ నుంచి అంటే క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి సాఫ్ట్వేర్లు. ఓకే. బ్లూ ఆల్ఫా అని చెప్పి ఇలాంటి సాఫ్ట్వేర్లు ఎవరైనా ఈ టైప్ సాఫ్ట్వేర్ మాది, ఇదంతా మేమే అన్ని సెట్ చేసి ఇచ్చేస్తాం, మీరు జస్ట్ మీ బ్రోకర్ కనెక్ట్ చేసుకొని ట్రేడ్ చేసేయండి, ఆటోమేటిక్గా ట్రేడ్లు పడిపోతాయి. అంటే ఈ సాఫ్ట్వేర్లు పని చేసినంత రోజులు పని చేస్తాయి, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. సో ఇలాంటి సాఫ్ట్వేర్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ స్కామ్. ఓకే. ఇప్పుడు సెకండ్, ఇది స్కామ్ రిలేటెడ్. ఇప్పుడు సెకండ్ లెర్నింగ్ థింగ్ ఏంటంటే ఆల్గోస్లో ఎన్ని టైప్స్ ఉంటాయో ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆల్గోస్లో ఒకటి ఇండికేటర్ బేస్ ఆల్గోస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలో చూసేది ఇండికేటర్ బేస్, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తా. తర్వాత టైం బేస్డ్ ఆల్గోస్ ఉంటాయి. తర్వాత ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ ఉంటాయి. ఈ 3 ఆల్గోస్లో నువ్వు ఏ ఆల్గో యూస్ చేస్తున్నావు అనేది నీ మీద ఉంది. ఓకే. నా వరకు నాకు ఈ 3 తెలుసు. మీది 4ది 5ది కూడా ఉన్నాయేమో మరి నాకు తెలీదు. నాకు ఇండికేటర్ బేస్ ఆల్గోస్ తెలుసు, టైం బేస్డ్ ఆల్గోస్ తెలుసు, ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ కూడా నాకు తెలుసు. సో వాటి గురించి నాకు తెలిసిన దాని గురించి నేను కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నాను. ఓకే. ఈ ఫస్ట్ ఇండికేటర్ బేస్ ఆల్గోస్ ఎలా ఉంటాయి దాని గురించి మీకు అర్థం చేస్తాను, దాని గురించి కంప్లీట్ చెప్తాను. చూడండి. ఫస్ట్ థింగ్, ఇండికేటర్ బేస్ ఆల్గోస్ అంటే సపోజ్ నా దగ్గర ఒక ఇండికేటర్ ఉంది. ఇవి ఇండికేటర్ బేస్ ఆల్గోస్ అంటారు. ఓకే. వీటిని ఎలా క్రియేట్ చేస్తారు, ప్రాసెస్ ఏంటో చెప్తా చూడండి. ఇవి ఇండికేటర్ ఆల్గోస్. వీటిని ఇండికేటర్ ఆల్గోస్ సెమీ ఆల్గోస్ అని కూడా అంటారు. ఓకే. ఏమి అంటారు? సెమీ ఆల్గో. ఓకే. సెమీ ఆల్గో అండ్ ఫుల్ ఆల్గో కూడా దీన్నే యూజ్ చేస్తారు. ఫుల్ ఆల్గో కింద కూడా యూజ్ చేస్తారు. 2 ప్రాసెస్లు ఇక్కడే నేను చెప్తా. ఫస్ట్ థింగ్ సెమీ ఆల్గో అంటే చాలా సింపుల్ థింగ్. ఈ సెమీ ఆల్గో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు మార్కెట్లో నీ ఇండికేటర్ పెట్టుకున్నావు. ఓకే. నీ ఇండికేటర్ పెట్టుకున్నావు. ఇఫ్ ఇండికేటర్లో బై సెల్స్, ఇప్పుడు నేను రఫ్గా ఏదో ఒక ఇండికేటర్ పెట్టానండి. ఇది నార్మల్ ఇండికేటరే. సో ఏ ఇండికేటర్ అని అడగద్దు, జస్ట్ నార్మల్ మీరు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇండికేటర్ అని కొడితే వస్తుంది అది. ఓకే. సో ఒక ఇండికేటర్ పెట్టుకున్నా. నాకేం కావాలి? ఈ బై, ఈ సెల్, ఈ ఎంట్రీస్ ఉన్నాయి చూసారా, ఇవి నేను చార్ట్లో చూడకూడదు. నాకు అలర్ట్ రావాలి. నాకు టెలిగ్రామ్లో కానీ అలర్ట్ రావాలి, లేదా వాట్సాప్లో నాకు అలర్ట్స్ రావాలి. నీకు బై సిగ్నల్ వచ్చింది, నీకు సెల్ సిగ్నల్ వచ్చింది అని అలర్ట్ రావాలి. దాన్ని సెమీ ఆల్గో అంటారు.
అక్కడ ఏమవుతుందంటే వన్స్ నీకు అలర్ట్ వచ్చాక నువ్వు అలర్ట్స్ అంటే ఆ ఆల్గో నీకు అలర్ట్ పంపుతుంది, నీ ఇండికేటర్లో బై సిగ్నల్ వచ్చింది అని నీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూస్తావు, నువ్వు వాట్సాప్లో మెసేజ్ చూస్తావు, ఓకే నాకు బై సిగ్నల్. దెన్ మీరు చార్ట్ ఓపెన్ చేసి మీరు బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేసి ఆ మార్కెట్ అప్ సైడ్ ఇస్తే కాల్ ఆప్షన్ బై చేయడం, డౌన్ సైడ్ వస్తే పుట్ ఆప్షన్ బై చేయడం, ఆర్ సెల్లింగ్ చేస్తే సెల్లింగ్ సైడ్ ట్రేడ్లు తీసుకోవడం మీరు చెయ్యాలి. ఇక్కడ ఎందుకు ఇది సెమీ ఆల్గో అన్నానంటే ఎంట్రీ కోసం మీరు స్క్రీన్ ముందు కూర్చొని ఎంట్రీ ఎతకట్లేదు. ఆల్గో మీకు అలర్ట్ వస్తే ఆల్గో మీ వాట్సాప్కి కానీ టెలిగ్రామ్కి కానీ నోటిఫికేషన్ కానీ మెసేజ్ కానీ పంపుతుంది, నోటిఫికేషన్ పంపుతుంది, మెసేజ్ పంపుతుంది, ఈవెన్ మెయిల్కి కూడా పంపుతుంది. పంపాక ఎస్ నాకు అలర్ట్ వచ్చిందని నువ్వు ఆ మెసేజ్ చూసి దెన్ నువ్వు బ్రోకర్ ఓపెన్ చేసి నువ్వు ట్రేడ్ తీసుకోవాలి. సో దీన్ని సెమీ ఆల్గో అంటారు. అంటే సగం ఆల్గో చేస్తుంది, సగం మనిషి చేస్తున్నాడు. ఆల్గో ఏం చేస్తుంది, ఎంట్రీ ఎగ్జిట్లు చెప్తుంది, ఎంట్రీ సెల్ ఎంట్రీ పడింది, ఓకే మళ్ళీ బై ఎంట్రీ వచ్చింది, ఇది స్టాప్ లాస్ తిన్నదని ఆల్గో చెప్తుంది. మనం ఏం చేస్తాం, సగం మనిషి ఏం చేస్తాడు, ఎంట్రీ తీసుకుంటాడు, స్టాప్ లాస్లు పెడతాడు, అవి సగం మాన్యువల్గా చేయాల్సిన పనులు సగం ఆల్గో చేస్తుంది. సో దీన్ని సెమీ ఆల్గో అంటారు. ఫస్ట్ సెమీ ఆల్గోస్ ఎలా పెడతారంటే సపోజ్ ఇప్పుడు ఇది నా ఇండికేటర్, ఓకే ఎగ్జాంపుల్ ఇది ఇండికేటర్స్లో మీరు సెమీ ఆల్గో యూస్ చేయాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండికేటర్ బేస్ ఆల్గోస్ యూస్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ప్యాక్ పక్కా ఉండాలి. 101% ప్రీమియం ప్యాక్ ఉండాలి, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఈ ప్రీమియం ప్యాక్ మీరు కొనకుండా అట్లా నార్మల్గా అట్లా నడిపేస్తామంటే అవ్వదు. ఈ ప్రీమియం ప్యాకులు తీసుకోవాలి. మీరు మంత్లీ తీసుకుంటే మీరు ఒక మంత్ తీసుకున్నారు అనుకో, ఒక మంతే, అది ఇయర్లీ మొత్తం యాన్యువల్గా ఒక 1 ఇయర్కి ఫుల్గా అన్లిమిటెడ్. ఇందులో ఏది బెటర్ అని అడగవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూడండి 4 చార్ట్స్, 10 ఇండికేటర్స్ పర్ చార్ట్, ఓకే 10 ఇండికేటర్లు, 100K ప్లస్ బార్స్, అలర్ట్స్ మనకి అలర్ట్స్ ఇంపార్టెంట్. ఇగో 100 ప్రైజ్ అలర్ట్స్, 100 టెక్నికల్ ఇండికేటర్ అలర్ట్స్ 100, ప్రైజ్ అలర్ట్స్ 100. సో మీకు ఇది సరిపోద్ది ఇయర్లీ 19. ఇది ఓవరాల్గా మీకు ఇయర్కి చూస్తే 6-7 వేలు పడిద్ది, ఇంకా ఎక్కువ పడిద్ది. సో ఇయర్ కంటే 12 మంత్స్ కదా, 1995 ఇంటూ 12 మంత్స్, సో 23,000 ఇలా పడిద్ది, చూడాలి ఒకసారి, అంతేనా? అంతే 23,000, 24,000. సో మీరు ఒకసారి మీకు మా అంటే మంత్లీ ఇవి సరిపోతాయి. ఇక్కడ మీరు చూడండి ఓన్లీ 20 ప్రైజ్ అలర్ట్స్ ఉంది, ఇది కూడా సరిపోద్ది. 20 అంటే చాలా ఎక్కువ. సో ఇట్లా మీకు నచ్చింది మీరు ప్రీమియం ప్యాక్ తీసుకోవాలి, తీసుకుంటేనే అలర్ట్స్ మీరు పెట్టుకోగలరు. ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు ఇంత పెట్టి తీసుకోవాలని. బ్లాక్ ఫ్రైడే సేల్ అని ఒకటి నడుస్తుంది, బ్లాక్ ఫ్రైడే. ఆ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఇవి 23,000ది కాస్త 6,000, 7,000కి నీకు ఇయర్లీ ప్లాన్ దొరికిద్ది. ఆల్మోస్ట్ 70% డిస్కౌంట్, 80% డిస్కౌంట్లో దొరుకుతాయి. ఆ ఒక్క రోజు దొరికిద్ది. ఆ ఒక్కరోజు మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే మీరు ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ప్యాక్ తీసుకోవచ్చు. ఓకే డన్. వన్స్ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ప్యాక్ తీసుకున్నాక అలర్ట్ ఎలా పెట్టుకుంటాం, ఫస్ట్ నీ ఇండికేటర్ పెట్టుకో. ఇండికేటర్ ఇప్పుడు ఇక్కడ ఉందా ఇండికేటర్, జస్ట్ ఇండికేటర్ పెట్టుకున్నాక ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, అలర్ట్స్ ఉంది చూడు, అలర్ట్స్ మీద క్లిక్ చేయి. అలర్ట్స్ మీద క్లిక్ చేశాక ఇది నిఫ్టీ, ఇక్కడ ప్రైస్, ఓకే ప్రైస్ కింద నీ ఇండికేటర్ కనబడుతుంది. ఇండికేటర్ మీద క్లిక్ చేసి చూడు, ఆల్రెడీ సెల్ అలర్ట్ ఉంది, సెల్ సిగ్నల్. మళ్ళీ క్రాసింగ్ వాల్యూ ఉంది కదా, వాల్యూలో మళ్ళీ మీ అలర్ట్ ఇంకోటి పెట్టుకో, ఇంకోటి బై సిగ్నల్ పెట్టుకో. సేమ్ చార్ట్ 15 మినిట్స్ అయితే 15 మినిట్స్ చార్ట్, నీకు ఏ టైం ఫ్రేమ్లో కావాలో ఆ టైం ఫ్రేమ్ పెట్టుకుంటావు. బట్ నేను సేమ్ చార్ట్ పెడుతున్నా. ఇక్కడ చూడండి ట్రిగ్గర్ ఉందా, దీంట్లో వన్స్ పర్ బార్ క్లోజ్. నీకు ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిపోద్దో, సెల్ సిగ్నల్ వచ్చి క్యాండిల్ క్లోజ్ అయిపోద్దో అప్పుడే నీకు అలర్ట్ వస్తుంది, వన్స్ పర్ బార్ క్లోజ్. దాని తర్వాత క్రియేట్ కొడితే క్రియేట్ అవ్వదు. ఎందుకు చెప్తానండి, క్రియేట్ అప్పుడే కొట్టకూడదు. ఇది వన్స్ పర్ బార్ పెట్టాక మెసేజ్లోకి వెళ్ళాలి. ఈ మెసేజ్ని మీరు కాపీ చేసుకోవాలి. లేదా ఇక్కడ నువ్వేం చేయాలి, ఇక్కడ నువ్వే మెసేజ్ రావాలనుకుంటున్నావు, నీ వాట్సాప్లో ఏది కావాలి, సెల్ సిగ్నల్ ఎంట్రీ ఫర్ డౌన్, ఓకే ఎంట్రీ పి, ఇది నీ అలర్ట్, ఇది నీ వాట్సాప్కి రావాల్సిన అలర్ట్. నువ్వు ఇలా పెట్టుకోవాలి, బై సిగ్నల్ ఎంట్రీ కాల్, బై సిగ్నల్. నువ్వు నచ్చిన మెసేజ్ పెట్టుకోవచ్చు అబ్బా, నీకు ఎలా అర్థమవుతుందో అలాంటి మెసేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఓకే అలర్ట్ నేమ్ అవసరం లేదు, ఇది అలర్ట్ మెసేజ్. తర్వాత నోటిఫికేషన్స్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, సెండ్ మెయిల్కి ఒక అలర్ట్ వస్తుంది. వెబ్ క్యూఆర్ఎల్ ఉంది చూసారా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేసి ప్రీమియం ప్యాక్ అడిగిద్ది. ఈ వెబ్ క్యూఆర్ఎల్ మీద మీరు క్లిక్ చేసి, ఈ వెబ్ క్యూఆర్ఎల్ క్లిక్ చేస్తే నీకు ఒక యూఆర్ఎల్, ఒక లింక్ అడుగుతుంది. ఇక్కడ ఒక లింక్ పేస్ట్ చెయ్యని అడుగుతుంది. ఏ లింక్ పేస్ట్ చేస్తారు, సపోజ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశారనుకో, టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ అక్కడ పెట్టాలి. ఇఫ్ నీది వాట్సాప్ ఛానల్ అనుకో, వాట్సాప్ తాలూకు లింక్ పెట్టాలి, గ్రూప్ తాలూకు లింకులు పెట్టాలి. సో లింక్ పెట్టాక దెన్ క్రియేట్ కొడితే
టెస్టింగ్కి ఒక 2-3 మెసేజ్లు పంపుతుంది. నీకు వర్కౌట్ అవుతుంది అంటే దెన్ అక్కడ నుంచి నీకు ప్రతి మెసేజ్ వస్తుంది. ఇంత ఈజీగా కాదు. ఇప్పుడు జస్ట్ నేను టెలిగ్రామ్లో అలర్ట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇక్కడ పెట్టాను, ఇట్లా అయిపోయింది కదా, ఇట్లా చెప్పాను కదా, అంత ఈజీ కాదు అది. ఉత్తి టెలిగ్రామ్ డైరెక్ట్ ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా మీ టెలిగ్రామ్కి వాట్సాప్కి మెసేజ్లు వెళ్ళవు. దానికి నెక్స్ట్ బాట్ అని ఒకటి ఉంటుంది. ఇగో ఈ నెక్స్ట్ బాట్, దీన్ని ట్రేడింగ్ వ్యూకి కనెక్ట్ చేయాలి. ఈ నెక్స్ట్ బాట్ని ట్రేడింగ్ వ్యూకి కనెక్ట్ చేయాలి. ఇదేం చేస్తుంది, ట్రేడింగ్ వ్యూ దీనికి అలర్ట్ పంపిస్తుంది. ఇది మన వాట్సాప్కి అలర్ట్ పంపిస్తుంది, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ. మనం ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా టెలిగ్రామ్కి వాట్సాప్కి అలర్ట్స్ తీసుకోలేం. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి దీని వరకు లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి నీకు ఎలాంటి అలర్ట్ కావాలన్నా ఇది పంపిస్తుంది. ఇది ఇగో ఆల్రెడీ ప్రీవియస్ ఇగో టెలిగ్రామ్ సర్వీస్, వాట్సాప్, ఇది చాలా నెక్స్ట్ బాట్ అనేది వేరే లెవెల్. సో ఇది నీకు అలర్ట్స్ పంపిస్తుంది. ఓకే, దీని తాలూకు ఒకవేళ మీకు నిజంగా ఇది ఈ ఇండికేటర్ బేస్ సెమీ ఆల్గో మీరు చేసుకోవాలి అనుకుంటే దీని రిలేటెడ్ వీడియో కూడా ఉంది. ఎలా యూట్యూబ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ బాట్ ఫర్ ట్రేడింగ్ వ్యూ అలర్ట్స్ అని కొట్టండి. టెలిగ్రామ్ బాట్ ఫర్ ట్రేడింగ్ వ్యూ అలర్ట్స్, ఈ వీడియో వస్తుంది. ఈ వీడియో ఒకసారి చూడండి, హిందీలో ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకొని చూడండి. ప్రాపర్గా ఇండికేటర్ని నెక్స్ట్ బాట్ యూస్ చేసి మన వాట్సాప్ కానీ మన టెలిగ్రామ్ కానీ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఆ వీడియోలో డెడికేటెడ్గా స్పెసిఫిక్గా చెప్పారు. నేను ఎందుకు ఇది కూడా చూపిస్తున్నాను అంటే సోర్సెస్ కూడా ఇంపార్టెంట్. మీకు సోర్స్ కూడా చెప్పాలి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది, బికాజ్ ఇట్ ఈస్ అ లెంతీ ప్రాసెస్. మీరు వన్స్ కనెక్ట్ చేసుకున్నారా ఇంక నెక్స్ట్ టైం నుంచి మీ ఇండికేటర్ మీకు అలర్ట్ ఇస్తుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. దీన్ని సెమీ ఆల్గో అంటారు. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గోకి వద్దాం. ఈవెన్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గో క్రియేట్ చేసుకోవాలనుకో, సేమ్ అది కూడా అంతే. మీరు ఇక్కడ ఏం చేస్తారు, అది వేరే చూపిస్తాను. బట్ సేమ్ ఇండికేటర్ బేస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గోస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అది కాకుండా సెకండ్ పాయింట్ టైం బేస్డ్ ఆల్గోస్, తర్వాత ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ ఏవైతే చెప్పానో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. టైం బేస్డ్ ఆల్గోస్, ప్రీమియం బేస్డ్ ఆల్గోస్, వాటి కోసం కొన్ని వందల వెబ్సైట్లు ఉన్నాయి. ఇగో దన్ ఉంది, ఓకే, దన్ ఆల్గో ఇది. ఓకే, తర్వాత ట్రేట్రాన్ ఉంది, కాన్స్మ్యాన్ ఉంది, ఆల్గో టెస్ట్ ఉంది, యూట్రేడ్ ఆల్గోస్ అని ఉన్నది, ఎస్ఎంసి ఇది ఒకటి ఉంది, ట్రేడ్ రూమ్ ఒకటి ఉంది, కాన్ప్లే ఒకటి ఉంది. ఇవన్నీ ఆల్గోస్. స్టాక్ మార్క్ ఇది లైక్ బ్యాక్ టెస్ట్ చేయడానికి, బట్ ఆల్గోస్ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ వెబ్సైట్లు, నాట్ ఏ సాఫ్ట్వేర్లు. బాగా గుర్తుపెట్టుకొని ఇవి వెబ్సైట్లు. మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఆల్గో టెస్ట్ అని కొడితే ఇట్ ఈస్ ఎ వెబ్సైట్. ఇది ఒక వెబ్సైట్. మీకు మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి. ఆల్గో టెస్ట్, ఇక్కడ మనం ఆల్గో టెస్ట్ అని కొడితే ఇది ఒక వెబ్సైట్ అంతే. algotest.in. ఓకే, జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు వచ్చేస్తుంది. సింపుల్గా ఇది ఒక వెబ్సైట్ అంతే. మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వాలి. జస్ట్ మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ కొట్టుకొని ఇప్పుడు ట్రేట్రాన్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది జస్ట్ ఇది ఒక వెబ్సైట్. కాన్స్మెన్ ఇది ఒక వెబ్సైట్లు మోర్ యాక్యురేట్గా పనిచేస్తాయి కంపేర్ టు మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా చెప్తున్నాడని. నేను ఎవరో ముక్కు ముఖం తెలియని దగ్గర సాఫ్ట్వేర్ తీసుకొని ఒక 10 రోజులు పనిచేసి తర్వాత పని చేయక మీరు ఒక 20,000 10,000 కట్టి వాళ్ళ దగ్గర మోసపోయే కన్నా వెబ్సైట్లో వీళ్ళు మోర్ డేటాని ప్లెడ్జ్ చేసుకుంటారు. డేటాని తీసుకొని ఆల్గోస్ రన్ చేస్తారు కాబట్టి చాలా బాగా వర్క్ అవుతాయి. నేను ఆల్గో టెస్ట్ దగ్గర 3 years నుంచి వాడుతున్నాను. నాకు వెబ్సైట్ వాల్యూ తెలుసు, అందుకు నేను చెప్తున్నా అది. ఓకే, సో ఇవన్నీ వెబ్సైట్ ఆల్గోస్ అనమాట. ఇవన్నీ వెబ్సైట్ ఆల్గోస్. మీరు ఏదైనా వెబ్సైట్లో మీకు నచ్చిన వెబ్సైట్లో ఇప్పుడు ట్రేట్రాన్ ఉంది లేదా కాన్స్మెన్ ఉంది, మీరు ఇక్కడ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళారనుకో, ఇక్కడ ఆల్గోస్ కనబడతాయి. ఇవన్నీ ఆల్గోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా ఉంటాయి. మీకు నచ్చింది బుల్ కాల్ స్ప్రెడ్ ఏ ఆల్గో అంటే ఆల్గో చేయొచ్చు. ఓకే, సరే, ఇక్కడ మీకు ఇవన్నీ వెబ్సైట్లు మీకు అర్థమయ్యాయి. సరే, నెక్స్ట్ పాయింట్ టైం బేస్డ్ ఆల్గోస్ ఏంటి, అసలు ఈ ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ ఏంటో ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను, ఇది ఆల్గో టెస్ట్. మీరు జస్ట్ ఆల్గో టెస్ట్లోకి వెళ్ళి లాగిన్ అయితే మీకు ఆల్గో టెస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒక జస్ట్ వాట్ ఈస్ టైం బేస్డ్ అంటే ఇప్పుడు నేను నిఫ్టీ 50లో మన మార్కెట్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నిఫ్టీ 50లో నాకు ఎంట్రీ రావాలి. ఇప్పుడు నేను ఇండికేటర్ తీసేస్తున్నాను, ఇండికేటర్ పెద్ద పని లేదు. నాకు నిఫ్టీ 50లో ఎంట్రీ కావాలి. ఎప్పుడంటే ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock, ఎగ్జాక్ట్గా 10 o'clock నేను ఎట్ ద మనీ కాలు అండ్ పుట్టు 2 సెల్ చేస్తా. బాగా వినండి, ఎట్ ద మనీ కాలు పుట్టు 2 సెల్ చేస్తా. ఎందుకంటే ఎవ్రీడే 10 o'clock ఎగ్జాక్ట్గా నా ఎంట్రీ పడిపోవాలి. కాలు పుట్టు 2 నేను సెల్ చేయాలి.
ఎటువైపు అంటే రెండు వైపుల ప్రీమియం కరిగి నాకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇఫ్ ఎనీ ఒక సైడ్ స్టాప్ లాస్, ఇప్పుడు కాల్ సైడ్ సిఈ సైడ్ ఎస్ఎల్ తిన్నదనుకో, ఎస్ఎల్ తింటే పిఈ సైడ్ సేమ్ లెగ్ పిఈ సైడ్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఇది నా కండిషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ కండిషన్స్. నేను ఆల్గోకి పెట్టుకున్న కండిషన్స్. ఇప్పుడు ఇది టైం బేస్డ్ ఆల్గో. ఓకే, వన్స్ అలా ఇప్పుడు ఇది కొన్ని టైం బేస్డ్ ఆల్గోస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 10 o'clock ఎంట్రీ తీసుకుంటే మధ్యలో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అనవసరం 3 o'clockకే నేను ఎగ్జిట్ అవుతాను అని పెట్టుకుంటే కొన్ని ఆల్గోస్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ టైం బేస్డ్ ఆల్గోస్. అంటే నువ్వు ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి అనుకునేది నీ మీద ఉంది. 9:15, 9:20, 9:30, 10, 11 ఈ టైంకి సెల్ చేయాలి, ఏ టైంకి అది నీది ఇష్టం. సో అవి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఈవెన్ ప్రతి వెబ్సైట్లో కూడా ఆప్షన్ ఉంటుంది. నువ్వు జస్ట్ ఇప్పుడు ట్రేడ్ ఉంది ఇక్కడే బ్యాక్ టెస్ట్ ఆల్గో, ఇది చూడు, ఇవన్నీ క్రియేట్ చేసుకున్న ఆల్గోస్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఆల్గో టెస్ట్లో చూపిస్తున్నా. ఇక్కడ 9:20 ఉందా, క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద క్లిక్ చేసా. ఇది ఇగో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వీక్లీ. నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. క్యాష్ ఫ్యూచర్ జస్ట్ క్యాష్ అని పెట్టుకుంటాం. ఇది ఇంట్రాడే. ఇక్కడ చూడండి ఎంట్రీ టైము, ఇక్కడ టైం మెన్షన్ చేస్తాం. నాకు ఎన్ని గంటలు కావాలన్నా 10 o'clockకి. నా ఎంట్రీ టైం 10 o'clockకి. మధ్యాహ్నం ఎన్ని గంటలకి 14 అంటే 2 గంటలకి నాకు చాలు. 2 గంటలకి ఎగ్జిట్ అయిపోవాలి. మార్నింగ్ 10 గంటలకి ఎంట్రీ పడాలి, మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు నా ఎంట్రీ కండిషన్స్ రూల్స్ ఏంటి చూడు. ఇక్కడ చూడండి, ఈ మిగతావి ఏవి మీరు కదపొద్దు, ఇవన్నీ యాషెస్ అలా ఉండాలి. ఇక్కడ యాడ్ ఏ లెగ్ అని చూసారు, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక లాటు సెల్, ఇక్కడ మీరు చూడండి ఒక లాటు సెల్, కాల్ ఆప్షన్, వీక్లీ ప్రీమియం, స్ట్రైక్ ప్రైస్ ఎద్దామని. ఓకే, సేమ్ దీన్ని ఇక్కడ కాపీ కొడితే ఇంకొకటి పుట్టు. సో ఒక లాట్ సెల్, ఇవి కాలు పుట్టు రెండు ఎద్దామని కాలు పుట్టు రెండు సెల్ చేస్తున్నాం. ఎన్ని గంటలకి 10 గంటలకి, 4 గంటలకి ఎగ్జిట్ అవుతున్నాం. ఓకే, ఇంతవరకు. ఇప్పుడు ఓవరాల్గా దీంట్లో నేను స్టాప్ లాస్ పెట్టలేదు, టార్గెట్లు పెట్టలేదు, జస్ట్ టైం బేస్డ్. 10 గంటలకి ఎంట్రీ తీసుకుంటుంది, 4 వరకు 2 వరకు అట్లనే రన్ అవుతుంది. 10కి ఎంట్రీ తీసుకుంటే 2 వరకు రన్ అవుతుంది. నేను ఇందులో స్టాప్ లాస్ టార్గెట్లు ఏం పెట్టట్లేదు. ఇఫ్ అది కాకుండా ఈ టైంలోనే నాకు 1000 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఓవరాల్ టార్గెట్ ఉందా, ఓవరాల్ మ్యాక్స్ ప్రాఫిట్ ఇక్కడ నేను 1100 వేసుకుంటున్నాను. 1000 రూపీసే బట్ 1100 వేసుకుంటున్నాను. ఓవరాల్ స్టాప్ లాస్ చూస్తారా, మ్యాక్స్ లాస్ ఒక 500 వేసుకుంటున్నాను. అట్లా ఓవరాల్ లాస్ ఒక 500, ఓవరాల్ ప్రాఫిట్ ఒక 500. బట్ ఇప్పుడు రఫ్ ఎగ్జాంపుల్ కోసం నేను తీసేస్తున్నాను ఇవి. లేదా రఫ్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 3000 ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ప్రాఫిట్ 1100 వేస్తాను. ఎందుకంటే 500 అంటే ఈజీగా హిట్ అయిపోద్ది. నేను మ్యాక్స్ ప్రాఫిట్ 1000 రూపీస్ వేస్తున్నాను, మ్యాక్స్ లాస్ 3000 ఇట్లా పెట్టాను. ఇవి ఓవరాల్ ప్రాఫిట్ లాస్. నువ్వు కావాలంటే ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు, ట్రైల్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, ఇవన్నీ. ఇప్పుడు సేవ్ ఏ స్ట్రాటజీ చూడండి. దీనికి ముందు ఇక్కడ ఒక టైం ఉంది, ఇలా ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి ఆల్గో వెబ్సైట్. బట్ నాకు ఆల్గో టెస్ట్ చాలా ఈజీ, నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు ఈజీ తెలుసు. సో ఇక్కడ మీరు చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 2025 Jan 1 నుంచి 2025 ఫెబ్ ఎండ్ వరకు 2 నెలలు బ్యాక్ టెస్ట్ చేయాలనుకున్నా. జస్ట్ ఈ 2 months స్టార్ట్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే రన్ అవుతుంది. సో ఇప్పుడు రన్ అయ్యాక ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ తెలుస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ టైం బేస్డ్. ఇక్కడ టైం బేస్డ్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు రన్ అవుతుంది, ఇంత ప్రాఫిట్ వస్తాయి. ఇవి తీసాను అనుకో, అక్కడ ఏమవుతుంది తెలుసు, ఈ టైం నుంచి ఈ టైం వరకే రన్ అయ్యిద్ది, ప్రాఫిట్ ఏం బుక్ చేసుకోదు. 10 నుంచి 2 వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, అది బుక్ చేసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ టైం బేస్డ్, టార్గెట్ బేస్డ్ ప్రీమియం స్ట్రాటజీస్ అనమాట. ఇవి ప్రతి బ్రోకర్లో కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మీరు ఏ బ్రోకర్ మీకు వీలైతే ఆ బ్రోకర్లో చెక్ చేసుకొని, అంటే ఏ ఆల్గో టెస్ట్ వీలైతే ఆల్గో వెబ్సైట్లో చూసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జనవరి నాకు 1200 లాస్, ఫెబ్లో మాకు 3000 ప్రాఫిట్ వచ్చింది. సింగిల్ లాట్ ఇది. ఓకే, సింగిల్ లాట్ తోటి. ఇవి టైం బేస్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇవి తీసాను అనుకోండి, ఇవి ఆపేసి బ్యాక్ టెస్ట్ చేశాను అనుకోండి, ఇంకేంటి 2 నెలలు మేబీ నాకు తెలియదు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుందో తెలియదు. ఎందుకంటే మార్నింగ్ 10కి ఎంట్రీ పడింది, 2 వరకు ట్రేడ్ రన్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్ 2 గంటలకి ఎగ్జిట్ అయిపోద్ది. ఈ లోపల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇంకా దేవుడికి తెలియాలి. ఓకే, సో ఇది మీకు బ్యాక్ టెస్ట్లో తెలుస్తుంది, ఆల్గా పర్ఫామ్ ఎలా చేస్తుంది, చేయిస్తుందా చేయట్లేదా, ఏం మోడిఫికేషన్ చేసుకోవాలి అనేది అప్పుడు మీరు చేయాలి. ఇవన్నీ కూర్చోబెట్టి మీరు చేయాలి. దీనికన్నా ఆల్టర్నేటివ్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్ వినండి, ఎన్ని ఉంటాయి. ఇవి టైం బేస్డ్. ఇప్పుడు అట్లనే ఇంకొకటి కూడా ఉంటాయి, అవి ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ అన్నా, అవి కూడా చూపిస్తా. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్ట్రాటజీ. సో ఈ ప్రీమియం బేస్డ్ ఆల్గోస్ ఎలా ఉంటాయంటే, ఇగో నిఫ్టీ 50
మార్నింగ్ 9:30 ఆ టైంకి ఎంట్రీ, 15:15 ఎంట్రీ. ఇక్కడ టైమ్స్లో పెద్ద చేంజెస్ ఉండవు. 9:30, 9:15 లేదా 10 నీకు నచ్చిన టైం నువ్వు పెట్టుకో, నీకు అది టైం పెద్ద విషయం కాదు. అక్కడ మార్నింగ్ 9:15 నుంచి యూజువల్లీ ఎంట్రీస్ తీసుకుంటుంది. వన్స్ ఇక్కడికి వచ్చాక వన్ లెగ్ నేను ఇక్కడ జస్ట్ 10 లాట్స్ చూపిస్తున్నాను. సెల్, కాల్, వీక్లీ, స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎడ్దామని కదా ఇందాక సెల్ చేసాం. ఇవి ప్రీమియం బేస్డ్, ప్రీమియం రేంజ్ అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ప్రీమియం కావాలి, లేదా క్లోజెస్ట్ ప్రీమియం ఉందా. క్లోజెస్ట్ ప్రీమియం అంటే క్లోజెస్ట్ ఇప్పుడు 200 నేను ప్రీమియం పెట్టాను ఇక్కడ చూడండి, 200. సో క్లోజెస్ట్ ప్రీమియం అంటే ఇప్పుడు నువ్వు ఆప్షన్ చైన్లో ఇన్ ద మనీ అయినా, ఎట్ ద మనీ అయినా, లేదా ఓటీఎం అయినా ఏదైతే 200 ప్రీమియం దగ్గరలో 195, 198, 200, 210 దగ్గర క్లోజెస్ట్గా దాని క్లోజ్గా ఉండే ప్రీమియమ్స్ సెల్ చేస్తుంది. అది దీన్ని క్లోజెస్ట్ ప్రీమియమ్స్ అంటారు. సో ఇదొకటి అండ్ ఇది కాలు, ఇది పుట్టు, రెండు క్లోజెస్ట్ ప్రీమియం 200 ప్రీమియం సెల్ చేస్తున్నాను 10 లాట్లు. ఇందులో కూడా సేమ్, ఇందులో కూడా నేను ఒక 5,000 ఇట్లా లాస్ పెట్టుకున్నాను, ఒక 5,000 ప్రాఫిట్ పెట్టుకున్నాను. ఇది ఓవరాల్గా నా ఇది టార్గెట్. ఓకే, ఇవి ప్రీమియం బేస్డ్, ఇవి టైం బేస్డ్ కాదు. ఎందుకంటే నువ్వు టైం మార్నింగ్ 9:35 మార్నింగ్ స్టార్టింగ్ అవ్వగానే సెల్ చేసేస్తావు. లేదనుకో 9:45 నుంచి స్టార్ట్ చేస్తావు నువ్వు. అంటే 9:45 నుంచి నువ్వు అనుకున్నావు అనుకో, మార్కెట్ 9:45 నుంచి మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందని, 9:45 నుంచి మార్కెట్ని సెల్ చేసి కూర్చుంటావు. ఓకే, దాన్ని బట్టి నీ ట్రేడ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక మనం టైం బేస్డ్ పెట్టాం కదా, 10 to 11 వరకు, 10 to 2 వరకు ప్రాఫిట్లు ఏం పెట్టుకోకుండా తీస్తాం. జస్ట్ జనవరి, ఫిబ్రవరి 2 నెలలు కలిపి ఇది 15,000, ఇది ఒక 23,000 వచ్చింది ప్రాఫిట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, యాక్యురేట్గా వస్తాయి అంటే దానికి ఇంకా మనం ఇక్కడ స్లిప్పేజ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ స్లిప్పేజ్ 0.5 బట్ 1% స్లిప్పేజ్ చేసి క్యాలిక్యులేట్ చెయ్యు, ట్యాక్స్లు వెయ్యు, బ్రోకరేజ్ వెయ్యు. బ్రోకరేజ్ 20 రూపీస్ వెయ్యు, మనం ఫ్రీ బ్రోకరేజ్ వాడినా బ్రోకరేజ్ 20 రూపీస్ పర్ ఆర్డర్ వెయ్యు, ట్యాక్స్లు వెయ్యు, దాని స్లిప్పేజ్ 1% అయ్యి 0.5% స్లిప్పేజ్ ఉంటుంది యూజువల్లీ. బట్ మనం 1.5 వెయ్యాలి. ఇట్లా వేసినప్పుడు నీకు ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నావు అంటే దెన్ నీ స్ట్రాటజీ బాగా పర్ఫామ్ చేస్తుంది. దాన్ని నువ్వు ఎక్కువ లాట్లతో పట్టుకెళ్ళవచ్చు. 10 లాట్స్తో పట్టుకెళ్తే నీకు సరిపోతుంది. అంటే నేను ఇప్పుడు ఈ స్ట్రాటజీ చేశానని చెప్పట్లేదు, ఆ మంత్కి నీకు మంచి రిటర్న్ కనబడుతుంది. పాయింట్ అర్థమైందా? ఇట్లా ఆల్గోస్ని క్రియేట్ చేస్తారు. ఇవి టైం బేస్డ్ ఆల్గోస్. ఓకే, ఇవి ప్రీమియం బేస్డ్ ఆల్గోస్. ఇప్పుడు నేను ఎంతసేపు చూపించింది దిస్ ఇస్ ప్రీమియం బేస్డ్ ఆల్గోస్. దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే ఇది కూడా బ్యాక్ టెస్ట్ అవుతుంది. సో బ్యాక్ టెస్ట్ అయ్యాక మీకు మొత్తం క్లారిటీగా కనబడుతుంది. ఇవి ప్రతి దగ్గర ఉంటుంది. మీకు కాంట్స్ మ్యాన్లో తీసుకోవచ్చు, లేదా ఈ ప్రతి దగ్గర ఇందులో ఉంటుంది ట్రేడ్ రూమ్లో, ఇందులో అయినా మీరు ప్రీమియం బేస్డ్ ఆల్గోస్. ఇప్పుడు కాంట్ ప్లే ఉంది, కాంట్ ప్లేలో నేను చేసుకోవాలనుకో సేమ్ ఆల్గో నేమ్ ఏదో ఇచ్చేసే, XYZ ఆల్గో నేమ్ ఇచ్చే, సిగ్మెంట్ ఆప్షన్స్ యాడ్, జస్ట్ యాడ్ ఏ లెగ్. ఓకే, ఇక్కడ చూడు బై, సెల్, నార్మల్ ఆర్డర్, MIS నార్మల్ ఆర్డర్, ప్రీమియం క్లోజెస్ట్, ప్రీమియం క్లోజెస్ట్. కొన్ని వెబ్సైట్లు కొన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఒక లాట్ సేమ్. ఓకే, సేమ్ నిఫ్టీ. దీన్ని కాపీ చేస్తే ఇది కాలు, ఇది పుట్టు. ఇక్కడ కాలు, ఇది పుట్టు. ఒక్కొక్క లాట్ సెల్ చేసిన 65 లాట్. ఇది నిఫ్టీ 50 వీక్లీలో, నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్స్. సో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది, బట్ ప్రాసెస్ ఇంచుమించు సేమే. మీకు అర్థమైందా? ప్రాసెస్ సేమే. ప్రీమియం బేస్డ్ అయినా, టైం బేస్డ్ అయినా ప్రాసెస్ సేమ్. ఇప్పుడు మీరు ఇందులో అడగవచ్చు టైం బేస్డ్ ఎక్కడ. సో ఇది 200 ప్రీమియం. నాకు ఈ 200 ప్రీమియం వద్దనుకో, నేను ఏం ఎడ్దామని చూడు, ఎడ్దామని ఉందా, ఎడ్దామని చూడు, ఇది ఎడ్దామని, ఇది ఎడ్దామని. సో ఎడ్దామని కాలు చూడు, సెల్, కాలు పుట్టు, రెండు సెల్ అవుతాయి. ఇక్కడ టైం పెట్టుకుంటాను 9:15 to 15 వరకు టైం రన్ అవ్వాలి. ఇంట్రాడేలో మధ్యలో నేను ఇంకేవి మార్చను. సేమ్ ఇవి టైం బేస్డ్ ఇండికేటర్స్. అట్లా ప్రీమియం బేస్డ్ అనుకో, ప్రీమియంలు పెట్టుకుంటారు, టార్గెట్లు పెట్టుకుంటారు, టార్గెట్ పర్సంటేజ్, టార్గెట్ ఇన్ పాయింట్స్, ఇవన్నీ ఆల్గోస్ అనమాట. వీటిని ఆల్గోలు క్రియేట్ చేయడం అంటారు. ఇలా ఆల్గో క్రియేట్ చేసినవన్నీ బాగా పర్ఫామ్ చేస్తాయి. ఓకే, నిజంగా బాగా పర్ఫామ్ చేస్తాయి. మేము లాస్ట్ టైం అంతా ఒకప్పుడు ఇవే వాడేవాళ్ళం, ఇప్పుడు ఆల్గోస్ తగ్గించాను నేను. సో ఇట్లా మీరు ఇక్కడ చూడండి నేను 10 లాట్స్ 200 ప్రీమియం, క్లోజెస్ట్ ప్రీమియం 200ది 5,000 లాస్, 5,000 ప్రాఫిట్ కింద పెట్టుకున్నాను. జాన్ నుంచి 2025 జాన్ ఫిబ్రవరి 20,000 చూడండి, 36, 14, 13,000, 18,000, 30,000, 11,000, 10,000, 17,000. ఓవరాల్గా ఫిబ్రవరి మంత్ మంచి రిటర్న్ ఇచ్చింది, 1,70,000. ఇప్పుడు జాన్లో
900 ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ రన్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ హ్యూజ్ వాలటిలిటీ చార్ట్ ఇది. ఓకే, సో దీంట్లో మీరు ఇంకా అడిషనల్గా యాడ్ చేయండి, బ్రోకరేజ్ 20 రూపీస్ యాడ్ చేయండి, ఇది లాస్ వస్తుంది ట్రేడింగ్ పక్కా. ఈ స్ట్రాటజీ లాస్ మేకింగ్ స్ట్రాటజీ. 1% స్లిపేజ్ చెయ్యు, రీక్యాలిక్యులేట్ చెయ్యు, ఇగో మొత్తం అన్నీ లాస్లే. చూడండి, నువ్వు రియాలిటీ ఏమో ఇది చూసారా. మామూలుగా మీ స్ట్రాటజీ పెట్టుకుంటే మీకు అన్ని కన్వర్ట్ పోయి, రియాలిటీ దిస్ ఈస్ అ లాస్ మేకింగ్ స్ట్రాటజీ. ఇలాంటి లాజిక్ లేని స్ట్రాటజీలు పెడితే ఇట్లానే మొత్తం అంతా పోతుంది. బ్రోకరేజ్ పోతుంది, ట్యాక్స్లు పోతుంది, 1% స్లిప్పేజ్ అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, దాని గురించి నేను మాట్లాడతాను వీడియో ఎండింగ్లో. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ అ లాస్ మేకింగ్ స్ట్రాటజీ. అట్లా ప్రాపర్ స్ట్రాటజీలు క్రియేట్ ఉంటేనే మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది, అన్న మాకు రావు కదన్నా ఎలా చేస్తామని. సో దీనికోసం ప్రతి వెబ్సైట్ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్లో బాగా ప్రమోట్ చేసుకోవడానికి ఆర్ఏ అంటే రిజిస్టర్డ్ ఎంటిటీస్, ఆర్ఏ అంటే రిజిస్టర్డ్ ఆల్గోస్, అంటే ఆల్గోస్ ఆల్రెడీ సిబి రిజిస్టర్డ్ ఆల్గోస్ ఇలా. సో సిబి రిజిస్టర్డ్ మనుషులు వీళ్ళందరూ. ఓకే, సిబితో రిజిస్టర్ అయిన ఆల్గోస్, ఇగో సిబి నెంబరు, సిబి, ఇవి ఆల్గో టెస్ట్లో ఉన్నవి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంది, నేను ఏం చేయాలి, నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఎక్కువ ఇతనికి 41.7K టోటల్ సేవ్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ మంది ఇతను ఆల్గోస్ని సేవ్ చేసుకున్నారు ఇతుంది. ఇప్పుడు ఏముంది అతను ఆల్గోస్లో అంత దీన్ని ఓపెన్ చేశాను నేను. ఇవన్నీ ప్రీమియం, మీ ప్రీమియం తీసుకోవాలి చెప్తాను చూడండి. ఆల్గో టెస్ట్ మీరు లాగిన్ అయ్యాక మీరు డైరెక్ట్ ఆర్ఏ ఆల్గోస్కి వచ్చి ఇతుంది. ఇప్పుడు మీకు మీ దగ్గర 3-4 లక్షలు ఉంది, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ బ్రోకర్ సెటప్లోకి వచ్చి బ్రోకర్ కనెక్ట్ చేసుకోవాలి. యాడ్ బ్రోకర్, మీకు నచ్చిన బ్రోకర్ ఉంటుంది, బ్రోకర్ సెటప్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు, సపోజ్ చాలామంది దగ్గర ఏంజిల్ 1 ఉంటుంది. ఏది ఏంజిల్ 1, ఇగో ఏంజిల్ 1 సెటప్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి వ్యూ డెమో అని ఉందా, వ్యూ డాక్ మీద క్లిక్ చేస్తే ఈ పైన ప్రతి బ్రోకర్కి ఉంటుంది వ్యూ డాక్. ఆ డాక్ మీద మీరు క్లిక్ చేస్తే ప్రాపర్గా ఎలా సెటప్ చేసుకోవాలని మొత్తం మీకు ఒక ఫోటో ఫార్మాట్లో నీట్గా ఇస్తారు. ప్రతి బ్రోకర్ ఇస్తాడో లేదో తెలియదు, ఆల్గో టెస్ట్ ఇస్తాడు, మీరు చెక్ చేయండి ఒకసారి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రోకర్ ఫ్లాట్ టాడ్ కనెక్ట్ చేసుకోవాలా, సెటప్ మీద క్లిక్ చేయండి, వ్యూ డాక్ మీద క్లిక్ చేయండి, మొత్తం ఎలా సెటప్ చేసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కమింగ్ బ్యాక్ సైడ్ అవుతుందా, ఇప్పుడు ఆర్ఏ ఆల్గోస్ మీద క్లిక్ చేసాను, ఇతుంది క్లిక్ చేశాను, ఇస్తుంది. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ మార్జిన్ అంతా 50 లక్షలు, అబ్బో పెద్ద అమౌంట్ ఇది. ఇక్కడ అంతా 10,000 చూడండి, సెన్సెక్స్ హెడ్జ్ 10,000, ఓన్లీ 10,000 రూపీస్ ఉంటే ఇక్కడ ఈ ఆల్గో రన్ చేయొచ్చు. బట్ ఈ ఆల్గో రన్ చేయాలి అంటే ప్రీమియం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఇది ఉంది, నేను అన్లాక్ చూడండి 1,200 రూపీస్ మంత్లీ, ఇంత 12,000, క్వార్టర్లీ 37,000, నీకు మంత్లీ ఇంత కడితే 12,500 కడితే అన్లాక్ అవుతుంది ఇది. ఓకే, ఇది ఇప్పుడు నేను దీన్ని బ్యాక్ టెస్ట్ చేశాను అనుకో, చూడండి ఇది బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేశాను, ఆర్ ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేశాను. 1 ఇయర్ బ్యాక్ టెస్ట్, ఇది 1 ఇయర్ 6 మంత్స్ 1 డే 2 ఇయర్స్ మ్యాక్స్. నేను 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. సో 1 ఇయర్ ఈ స్ట్రాటజీ 10,000 రూపాయలు ఉండే ఈ స్ట్రాటజీ ఎంత పర్ఫామ్ చేసింది, నీకు ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది ఈ పే ఆఫ్ గ్రాఫ్లో ఇక్కడ ఉంటుంది చూడు. ఇగో ఇది 10,000 స్ట్రాటజీ, మ్యాక్స్ డ్రాడన్ అంటే 56,000 అంటే నీ క్యాపిటల్ పాయే, ఇక్కడే పోయింది. ట్రేడ్స్ పిఎన్ఎల్ నెగిటివ్లో ఉంది, ఇది మొత్తం ఇగో జాన్ మంత్ మొత్తం డబ్బులు ఎగరేసింది, మొత్తం అంతా నెగిటివ్, ఇందులో కూడా నెగిటివ్. సో నెగిటివ్ స్ట్రాటజీస్. సో 10,000 20,000 ఇలాంటి స్ట్రాటజీస్ వచ్చాయి కదా అని దూరిపోకండి, బయింగ్ స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మీకు వేరే స్ట్రాటజీస్ చూపిస్తాను. సో ఇవన్నీ ప్రీమియమ్స్ అనమాట, తీసుకోవాలి. ఇందులో నేను కొన్ని మంచి స్ట్రాటజీస్ సేవ్ చేసి పెట్టుకున్నా. ఏవి సేవ్డ్ ఆల్గోస్ అంటే నేను సేవ్ చేసి పెట్టుకున్న ఆల్గోస్ ఇవన్నీ. ఓకే, ఇందులో ఇవన్నీ మంచి ఆల్గోస్, ఇవన్నీ ప్రీమియం. ఇప్పుడు సపోజ్ మీకు రఫ్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సెల్లింగ్ ఆల్గో డెల్టా తీటా ఇప్పుడు ఉందా, దీని మీద క్లిక్ చేశాను. దీన్ని అంటే దీనికి మార్జిన్ ఎంత కావాలి, 2,50,000 కావాలి. ఎప్పుడు యూజ్ చేస్తారు, ఓన్లీ ఆన్ థర్స్డే మాత్రమే ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలి, మిగతా ఇంకే రోజులు యూజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు దీన్ని 1 ఇయర్ బ్యాక్ టెస్ట్, 1 ఇయర్ బ్యాక్ టెస్ట్లో పెట్టాను నేను. 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ పెట్టాక థర్స్డే మాత్రమే. సో 2,50,000 థర్స్డే, మిగతా రోజులు మిగతా ఆల్గోస్ యూజ్ చేస్తాం, అర్థమైందా. సో థర్స్డే మాత్రం ఈ ఒక్క ఆల్గో యూజ్ చేస్తాం అట్లా. సో ఇప్పుడు బ్యాక్ టెస్ట్ రిజల్ట్లో ఆల్గో పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తుంది, ఏం పర్ఫామ్ చేసింది, ఎలా చేసింది, ఇవి ఆర్ఏ ఆల్గోస్. ఇవి మన దగ్గరే కాదు, ఇప్పుడు ఇందులో ఉందా కాన్స్మెన్లో కూడా డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇలా ఓన్ రెడీమేడ్ ఆల్గోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు బ్యాక్ టెస్ట్ ఆల్గోస్ మీరు సైన్ అప్ అయితే మీకు బోల్డ్ రెడీమేడ్ ఆల్గోస్ రెడీగా ఉంటాయి. మీరు బట్ ఏది పడితే అది యూజ్ చేయకూడదండి. నేను మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తున్నాను,
అంటే ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, ఇగో 930 షార్ట్ స్టడీలు, రేషియో స్ప్రెడ్, ఇవన్నీ బ్యాక్ మీరు ఏది పడితే దొరికిన ప్రతి దగ్గర దూరిపోయి ఏది పడితే అది వాడతానంటే అవ్వదు. అన్ని అన్ని ఆల్గోల్లో అన్ని వెబ్సైట్లో ప్రాపర్ ఆల్గోస్ ఉంటాయి అంటే ఉండవు. మీ బెస్ట్ వెబ్సైట్లు ఆల్గో రూము. ఈ ఆల్గో రూమ్ అనేది చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను, ఒకసారి లాగిన్ అవుతాను. తర్వాత దన్ ఆల్గోస్, తర్వాత మన ఆల్గో టెస్ట్, ఈ మూడు నేను మీకు సజెస్ట్ చేయగలను. ఒకవేళ మీరు ఆల్గో ట్రేడింగ్ గురించి చూడాలి అంటే ఈ మూడే ది బెస్ట్ వెబ్సైట్స్. అంటే రే ఆల్గోస్ కూడా యూస్ చేయొచ్చు, మీకు చూపిస్తాను. నేను లాగిన్ అవుతాను ఆల్గో టెస్ట్లో, అండ్ దన్ ఆల్గోస్లో కూడా లాగిన్ అవుతాను. ఒక్క నిమిషం. సో దానిలో కూడా ఓకే, దన్ ఆల్గోస్లో ఒక్క నిమిషం. దానిలో కూడా నేను లాగిన్ అవుతున్నాను. బికాస్ నేను పాయింట్ మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అవి బెటర్. సరే, ఇక్కడ బ్యాక్ టెస్ట్ వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. కొంతసేపు రిజల్ట్ చూడండి. మనం 2,50,000 పెడితే ఓవరాల్గా నాకు ఎంత 72,000 ఓవరాల్ ప్రాఫిట్. విన్ రేట్ ఎంత చూడండి, 65% విన్ రేటు. సో మనం ఏం చేస్తాం, ఒక్క నిమిషం. దాని నాలుగు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఐ విల్ గివ్ యూ ప్రాపర్ క్లారిటీ. ఓకే, జస్ట్ ఎ సెకండ్. నాలుగు. ఓకే, ఇదే నేను బెస్ట్ అని నేను చెప్తున్నాను మీకు. ఒక్క నిమిషం, నేను జస్ట్ లాగిన్ అవుతున్నానండి, ఇంకేం లేదు. దాని నాలుగోస్లో నేను టైం వేస్ట్ ఏం చేయట్లేదు, మీకోసమే. ఒకసారి ఓటీపీ వస్తే లాగిన్ అయిపోతా. సో ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఇది చూడండి. నేను ఎడిట్ కూడా చేయనండి, నేను నార్మల్గా యాస్టీజ్ ఎలా ఉందో అట్లనే అప్లోడ్ చేసేస్తాను. చాలామంది అంటారు ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు కదన్నా అని. ఎడిట్ చేస్తే ఆ రియాలిటీ రాదు, అంటే ఏదో చెప్పినట్టు ఉంటుంది, నా ఫ్లో పోద్ది. సో ఇది దాని నాలుగో, నేను లాగిన్ అయ్యాను. దిస్ ఇస్ దాని నాలుగో. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ టెస్ట్ చూద్దాం. ఇక్కడ మనం ఎంత పెట్టాం, 2,50,000 పెట్టాం. ఓకే, 2,50,000లో ఇక్కడ చూడండి యాడ్ ఆన్స్ మీద నేను క్లిక్ చేస్తే బ్రోకరేజ్ 13,000 పోయింది, ట్యాక్స్లు 13,000, స్లిప్పేజ్ నువ్వు 1% స్లిప్పేజెస్ క్యాలిక్యులేట్ చేయి, స్టిల్ క్యాలిక్యులేట్ చేసిన ఎవ్రీ మంత్ నీకు 55% యాక్యురేట్ స్ట్రాటజీ 22,000 మంత్కి ఇస్తుంది. డ్రాడన్ 23,000. ఇప్పుడు ఓవరాల్గా రిజల్ట్ ఎలా చూడాలి అంటే మీరు కిందకి వెళ్ళండి. 2025, 2026 దీని మీద క్లిక్ చేస్తే ఇగో ఫిబ్రవరి మంత్ 13,000, మార్చ్ 3,000, ఏప్రిల్ 13,000, మేలో 4,000 లాస్, జూను, జూలై, ఆగస్ట్ ఇది, సెప్టెంబర్ ఇది, అక్టోబర్ ఇది, నవంబర్ ఇది, డిసెంబర్ ఇది. ఇప్పుడు 2026 జాన్ 13,000 లాస్, ఇప్పుడు 5,000 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాం. సో ఈ డెల్టా తీటా ప్లస్ అనే స్ట్రాటజీ థర్స్డే మాత్రం వర్కౌట్ అవుతుంది. అది ఇలా ఇస్తుంది రిజల్ట్ 22,000. ఇట్లా అంటే నీకు ఓవరాల్ ప్రజెంట్ ప్రాఫిట్ మంత్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. డే వైజ్ మీరు చూసుకుంటే డే వైజ్ కూడా ఓకే, మంచి రిటర్న్, పర్లేదు అన్న ఒక గుడ్ రిటర్న్ 1,000, 2,000 అట్లా వస్తుంది. ఓవరాల్గా మీరు ఇక్కడ స్క్రీన్ స్ట్రక్చర్ చదువుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను డిప్లాయ్ చేయాలనుకో ఆల్గో ట్రేడింగ్లోకి వెళ్ళి, ఇది ఇక్కడ ఆల్గో ట్రేడింగ్లోకి వెళ్ళి రే ఆల్గోస్ ఉంది చూడు, ఆల్గో ట్రేడింగ్లో ఇక్కడ ఆల్గో ట్రేడింగ్లో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆర్ఏ ఆల్గో మీద మీరు డిప్లాయ్ చేయాలి. మీకు ఏ ఆల్గో చూడండి, ఇవన్నీ నేను పెట్టుకునివే. ఇప్పుడు నేను ఎందులో ఏది డిప్లాయ్ చేయాలన్నా అన్లాక్ మీద క్లిక్ చేస్తే నాకు నెలకి 3,000 అడుగుతుంది. కొన్ని ఆల్గోస్ తక్కువ అడుగుతాయి, కొన్ని ఆల్గోస్ ఎక్కువ అడుగుతాయి. అది 6 ఇయర్లీ, క్వార్టర్లీ అయితే 7,000, నెలకి ఇక్కడైతే 3,000. సో ఇట్లా నీకు ఎన్ని ఆల్గోస్ కావాలో అన్ని ఆల్గోస్ ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ చేసుకొని ఇవి ఆల్గోస్ రన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. లేదు ఇక్కడ ఇది వద్దు అంటే, ఆల్గో టెస్ట్ వద్దు అంటే ట్రేడ్ రూమ్ అని చెప్పాను కదా, ఇది చూపిస్తాను చూడండి. ఇది ఎందుకు లాగిన్ అవ్వలేదు. సో ఇది కూడా మంచి వెబ్సైట్ అనమాట. ఓకే, ట్రేడ్ రూమ్లో కూడా మీకు రెడీమేడ్ ఆల్గోస్ ఉంటాయి. అవి కూడా మీకు నచ్చితే మీకు కావాలంటే అవి కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇగో లాగిన్ అయింది, అండర్స్టూడ్. ఇక్కడ మీరు వెళ్ళండి. ఇది బ్రోకర్. ఇవన్నీ ఇక్కడికి వెళ్తే బ్రోకర్ సెటప్, యాడ్ ఏ బ్రోకర్. ఇవి ప్రెజెంట్ ట్రేడ్ రూమ్లో చిన్న వెబ్సైట్ అయినా మంచిది. ట్రేడ్ రూమ్లోనే ప్రెజెంట్ బ్రోకర్స్, ఫ్లైయర్స్, దాన్ని జీరోది ఇవన్నీ. స్ట్రాటజీస్లోకి వస్తే క్రియేట్ ఏ స్ట్రాటజీ, నువ్వు స్ట్రాటజీ క్రియేట్, మై స్ట్రాటజీ, డిప్లాయిడ్ స్ట్రాటజీస్. ఓకే, స్ట్రాటజీ టెంప్లెట్స్, మై పోర్ట్ఫోలియో. హోమ్లోకి వెళ్తే కొద్ది కిందకి వెళ్తే ఇవన్నీ స్ట్రాటజీలే, మీకు లోడ్ అవుతుంది స్లోగా. సో ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ. నీకు ఇక్కడ నచ్చిన స్ట్రాటజీ నువ్వు బ్యాక్ టెస్ట్ చేసుకొని దాన్ని రన్ చేయొచ్చు నువ్వు సింపుల్గా. ఓకే, నేను ఇక్కడ ఇంకా లోడ్ చేస్తాను, హోమ్లోకి వస్తున్నాను. ఇది లోడ్ అవని ఈ లోపల దన్ ఆల్గోస్ చూపిస్తాను చూడండి. దన్ ఆల్గోస్
దన్ హెచ్క్యూ అని ఉంటుంది, దన్ ఆల్గో లాగిన్ అవ్వాలి. బట్ దీనికి దన్ అకౌంట్ ఉండాలి. దన్ అకౌంట్ ఉంటేనే దన్ ఆల్గోస్ యూస్ చేయగలను, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు దన్ ఆల్గోస్లోకి వచ్చాను నేను. ఓకే, ఇందులోకి వచ్చి ఆల్ ఆల్గోస్ మీద క్లిక్ చేసా. ఇగో ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ చేయాలా, ఆప్షన్ బయింగ్ చేయాలా, ఆప్షన్ సెల్లింగ్ చేయాలా, హెడ్జ్ ఆప్షన్ ఆల్గోస్ చేయాలా, లాంగ్ టర్మ్, ఇవి ఇక్కడ మీకు ప్రాపర్గా అన్నీ ఇచ్చాడు. ఫర్ సపోజ్ నేను ఏం చేయాలి, ఆప్షన్ బయింగ్ మీరు నార్మల్గా కూడా చేయొద్దండి. బట్ స్టిల్ ఒకవేళ మీరు చాలామంది బయింగే చూస్తారు కాబట్టి మీకు బయింగ్ కోసం క్లారిటీ ఇస్తున్నా. బయింగ్ ఎప్పుడు చేయడానికి చూడకండి, మీకు లాస్లే అవుతారు. ఇంకా అంతకన్నా ఇంకంటే మరి మేము చెప్పలేము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్ బయింగ్లో నా దగ్గర ఇతని దగ్గర స్ట్రాటజీ ఉంది. మినిమం అమౌంట్ 1 lakh ఉండాలి. దీన్ని డిప్లాయ్ చేయకముందు ఫస్ట్ ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ చూడాలి. ఎలాగా 1 lakh, సరే మీ దగ్గర 1 lakh లేదు, 45,000 ఇక్కడ ఉంది. ఇది మళ్ళీ 1 lakh వ్యూ మోర్ కొడితే ఇగో 50,000 అంతే. జస్ట్ 1 2 3 4 5 7 8 ఉన్నాయి అంతే. ఇప్పుడు 45,000 నేను క్లిక్ చేశాను. ఫిక్స్ 1:3 RR. ఓకే, ఇప్పుడు స్టార్ట్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. ఇది స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ కర్వ్. నీకు నెలకి ఎంత ఇస్తుంది చూడండి. 2025 కన్నా 2026 ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఫెబ్ మంత్లో ఆల్మోస్ట్ 1,80,000 దగ్గర 36%. ఇది దేనికి మీకు అక్కడ కనబడుతుంది. ఇది ఇంత ప్రాఫిట్లు చూసి కంగారు పడకండి. ఇది మ్యాక్సిమం అమౌంట్ ఎంత, 5 lakhs ఇక్కడ ఉంది చూసారా, మ్యాక్స్ అమౌంట్. ఈ 5 lakh అమౌంట్కి చూపిస్తున్న ట్రేడ్ ప్రాఫిట్లు ఇవి. 5 lakhs 6 lakhs డిపెండ్స్ ఆన్ వాళ్ళు చూపిస్తుంది. మీరు 50,000కి దీనికి ఓన్లీ హాఫ్ వేసుకోండి, చిన్నదే, అంత పెద్దది వేసుకోకూడదు. ఇక్కడ మ్యాట్రిక్స్ మొత్తం చూడొచ్చు. యావరేజ్ డ్రాడౌన్, మ్యాక్స్ లాస్ ఎంత, రిస్క్ రివార్డ్ ఎంత, సక్సెస్ రేషియో ఎంత, మ్యాక్స్ టైము, ఓకే, ట్రేడ్స్ మొత్తం ఇక్కడ ఈచ్ అండ్ హై మొత్తం తెలుస్తుంది. మంత్ ఆన్ మంత్ మీకు పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. పే ఆఫ్ గ్రాఫ్లో మార్కెట్ స్ట్రాటజీ ఎన్నిసార్లు డ్రాడౌన్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాడౌన్ పెరిగింది, ఇవన్నీ తెలుస్తాయి. డ్రాడౌన్ అంటే నెగిటివ్ ఫేజ్ చూడండి. July 2 నుంచి ఆల్మోస్ట్ July 24 వరకు నెగిటివ్ ఫేజ్, మార్కెట్లో పడి మళ్ళీ పైకి వెళ్ళింది. అట్లా నెగిటివ్ ఫేజ్లు ఇవన్నీ. ఈ గ్రీన్ ఫేజ్ ఉన్నదంతా పాజిటివ్, మార్కెట్ మంచి రిటర్న్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి మీరు డిసెంబర్ వరకు మంచి రిటర్న్ ఇచ్చింది. అట్లా ఇవి పే ఆఫ్ గ్రాఫ్స్. ఓకే, మీరు ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. మంత్ వైజ్ పెడితే మంత్ వైజ్ కూడా తెలుస్తుంది ఎంత వస్తుంది ఎలాగా. ఇది ఒకటి. ఫస్ట్ డిప్లాయ్ చేయకముందు ఆ స్ట్రాటజీని మీరు ఏం చేయాలి, ఒక 10 రోజులు బ్యాక్ టెస్ట్ అంటే 10 రోజులు. ఇప్పుడు మీరు డిప్లాయ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి నాకు అడుగుతుంది, మంత్లీ 1,000 రూపీస్ అడుగుతుంది. జస్ట్ నేను 1,000 రూపీస్ కొట్టి ఒక మంత్ మొత్తం చూస్తా. ఒక మంత్ 2,000 పోతే పోయిందండి. ఇక్కడ చూడండి, క్వార్టర్లీ ప్లాన్ 2,000 ఉంది. 90 డేస్ తీసుకొని డైలీ చూస్తా. అంటే ఫార్వర్డ్ టెస్ట్లో, లైవ్ ట్రేడ్ కాదు. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మీరు డిప్లాయ్ మీద కొడితే అది ఫార్వర్డ్ టెస్ట్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తా. వన్స్ మీరు తీసుకున్నాక మై ఆల్గోస్ మీద క్లిక్ చేస్తే నీకు ఇక్కడ మీ ఆల్గో కనబడుతుంది. ఓకే, ఇక్కడ కనబడుతుంది. దాన్ని ట్రేడ్ చేసేటప్పుడు లైవ్ ట్రేడ్లో చేయాలా, ఫార్వర్డ్ ట్రేడ్లో చేయాలని అడుగుతుంది. ఫార్వర్డ్ టెస్ట్లో పెడితే లైవ్ ట్రాక్ లాగా ట్రాకింగ్ అయ్యిద్ది. సో దానివల్ల ఏం తెలుస్తుంది, ఆల్గో పర్ఫామ్ చేస్తుందా చేయట్లేదా అనేది మీరు తెలుసుకోగలరు ప్రాపర్గా. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ రన్ చేయొచ్చు. చూడండి, సెల్లింగ్ ఆల్గోస్ 2,75,000తో చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ. నేను చెప్తున్నాను కదా, ఇంట్రాడే షార్ట్ ట్రయాంగిల్ కానీ, క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీ కానీ 2,50,000 ఉందా, ఇది చూడండి చూపిస్తాను. ఓకే, నేను ఆల్గోని వచ్చి ఆల్గోస్ని కానీ ప్రమోట్ చేయట్లేదండి, మీకు రియాలిటీ చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ 2,25,000తో మ్యాక్స్ 5 lakhs కదా మ్యాక్సిమం అమౌంట్. మీరు డిప్లాయ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ఇది ఓవరాల్గా 5 lakhs అమౌంట్కి కనబడుతుంది. ఓకే, నీట్గా 9,000 అంటే ప్రాపర్ రిటర్న్ చూడండి, గ్రీన్లో ఉంది. పే ఆఫ్ గ్రాఫ్ చూడండి, మొత్తం నీట్. బయింగ్ కన్నా సెల్లింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటి, మనకి ప్రీమియం డీకే అడ్వాంటేజ్లు ఇవన్నీ ఉన్నాయి చూడు, ఆ టైపు. లేదు మీకు ఇది వద్దు, హెడ్జింగ్లో ఆల్గోస్ కావాలి, ఇవన్నీ హెడ్జింగ్ ఆల్గోస్. ఓకే, సో క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్, 1 lakh క్యాపిటల్తో ఇవన్నీ హెడ్జింగ్ ఆల్గోస్. ప్రతిదీ బ్యాక్ టెస్ట్ చేయండి ఫస్ట్. పే ఆఫ్ గ్రాఫ్ చూడండి. ఓకే, మంత్కి ఎంత ఇస్తుంది, 3 monthsకి ఎంత ఇస్తుంది, మ్యాక్స్ ఎంత ఇస్తుంది. ఓకే, బాగుంది. మంత్కి 83,000 ఎంత, 3,20,000కి మంత్కి ఎంత ఇచ్చింది, 3 monthsకి ఎంత ఇచ్చింది, 6 months అంటే ఈ స్ట్రాటజీ బాగా రన్ అవుతుంది అని అర్థం. సో అలాంటప్పుడు ఆ స్ట్రాటజీ రన్ అవుతుంది అంటే ఆ స్ట్రాటజీని డిప్లాయ్ చేస్తారు. ఆ స్ట్రాటజీ ప్రైస్ చెక్ చేసుకుంటారు. 1 month 2 months హాఫ్ ఇయర్ అంటే 6 monthsకి నీకు 4,000 ఉంది, 4,000 పెట్టుకుంటారు, రన్ చేస్తారు. చూడండి వర్కౌట్ అవుతుందో చూడండి. వర్కౌట్ అయితే దాన్ని కంటిన్యూ చేయండి. వర్కౌట్ అవ్వకపోతే ఇది ఆపేసి వేరే ఆల్గో యూస్ చేయండి. అర్థమైందా? అట్లా 1 monthకి చూస్తారు, 2 monthకి చూస్తారు, 3 monthకి చూస్తారు. మీరు మాన్యువల్గా డబ్బులు పోగొట్టుకోవాలి కనుక ఆల్గోలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఆల్గోలో మనకి సైకాలజీ ఇష్యూస్ రావు. సైకాలజీ అంతా అదే కంట్రోల్ చేసుకుంటుంది.
ప్రాఫిట్ లాస్ వచ్చి అదే చూసుకుంటుంది. సో మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ ఇక్కడ డిప్లాయ్ అంటే డిప్లాయ్ నీ ట్రేడింగ్ వెబ్సైట్లో డిప్లాయ్ అయిపోద్ది, రేపటి నుంచి ఇంకా ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది. ఓకే, నేను ఫ్యూచర్లో దన్ ఆల్గోస్ యూస్ చేస్తాను, అవి మీకు లైవ్ ట్రేడ్లో కూడా చూపిస్తాను. ఓకే, నేను యూస్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా వాడుకోవాలంటే మీరు వాడుకోవచ్చు. ఓకే, నేనైతే ప్రజెంట్ పెట్టలేదు, ఎందుకంటే నా దానిలో ఆల్మోస్ట్ హోల్డింగ్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ ఉన్నాయి. 2 lakhs దగ్గర ఉన్నాయి. నేను ఇంకొక 3-4 lakhs వేసి 4-5 lakhs అయ్యాక అప్పుడు నేను ఆల్గోస్లో హెడ్జింగ్ ఆల్గోస్ అన్ని యూస్ చేయాలనుకుంటున్నాను. నేను హెడ్జింగ్ ఆల్గోస్, సో ఇందులో 1 lakh 1 lakh 1 lakh 1 lakh ఉంది సార్, ఇట్లా 4 ఆల్గోస్కి 4 లక్షలు సరిపోతాయి. నా దగ్గర ఉన్న 1 lakhకి నేను యూస్ చేయొచ్చు ఇది, బట్ నేను ఇంకొద్దిగా పెట్టి బాగా యూస్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైతే ఇలా ప్లెడ్జ్ అమౌంట్ ఉండి మీకు బాగా అనిపిస్తుందో దెన్ యూ కెన్ యూస్ ఇట్. మీకు ముందు ఫస్ట్ అన్ని చెక్ చేసుకోండి, ఏది మీకు బాగా డబ్బులు ఇస్తుంది అంటే ఆ ఆల్గోని సబ్స్క్రిప్షన్ తీసుకొని రన్ చేయండి, అది మీకు డబ్బులు ఇస్తుంది. తర్వాత కూడా అది మీకు కాపాడుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఆల్గో రిలేటెడ్గా మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటే వెబ్సైట్లు ఎలా ఉంటాయి, ఏది వాడితే, నేనైతే ఆల్గో టెస్ట్, దన్ ఆల్గో అండ్ ట్రేడ్ రూమ్ కొద్దిగా కొత్త వెబ్సైట్, స్లోగా ఉంది, బట్ దన్ ఆల్గో టెస్ట్ వాడతా. ఆల్గో టెస్ట్లో రే ఆల్గోస్ వాడుకోవచ్చు, దన్ ఆల్గోస్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏది నచ్చితే అది వాడుకోండి. ఇదే కాదు, ట్రేట్రాన్ ఉంది, ఇంకా కాన్స్పాన్ ఉంది, ఇవి మిగతావి కూడా ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్, నేను కాదు అనట్లే, బట్ మనకు వాడట్లేదు కాబట్టి నాకు తెలియదు వాటి గురించి, నేను యూస్ చేయలేదు, నేను వెబ్సైట్లు చూడలేదు, ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఇఫ్ నేను అది వాడాను అనుకో, బాగా నచ్చింది అనుకో, డెఫినెట్గా అవే బెటర్ అని నేను చెప్తాను. సో మీరు ఒకసారి మీ అంతటి మీరు కూడా చూసుకోండి, క్రాస్ వెరిఫికేషన్ ఏ మాటర్. బట్ దిస్ ఇస్ ఓవరాల్ ఆల్గో స్ట్రక్చర్, ఆల్గో ట్రేడింగ్. ఓకే, అర్థమైందా? మీరు ఏ ఆల్గో యూస్ చేయాలనేది మీ మీద డిసైడ్ అయింది. అది అంటే ఉన్నాయి కదా అని వాడేయకండి, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ వెళ్ళండి, బ్యాక్ టెస్ట్లు చేయండి, రిజల్ట్లు చూడండి, రాయండి ఒక పేపర్ మీద, ఈ స్ట్రాటజీ ఇన్నిసార్లు ప్రాఫిట్ ఇచ్చింది, ఇన్నిసార్లు లాస్ ఇచ్చింది. దాన్ని 1 month క్వార్టర్లీ తీసుకోండి, 2-3 వేలు 4 వేలు పెట్టి తీసుకొని మొత్తం 6 months 4 months చూడండి. ఓన్లీ ఫార్వర్డ్ టెస్ట్లో పెట్టి చూడండి, మీకు నమ్మకం వచ్చింది దెన్ దాని మీద రియల్ మనీ పెట్టండి. ఒక 2 months అయినా చూడండి, దెన్ పెట్టండి, అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి మోర్ యాక్యురేట్గా నిజంగా కనబడతాయి. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా నచ్చిందో ఒకసారి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా అది నాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.